నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ప్రకృతిలో భాగమైన చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతగానో ఉందని పాణ్యం శాసనసభ్యులు గౌరీచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రాయలసీమ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం 2024కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు గౌరీచంద్రారెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పి శ్యామల, రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ్యులు గౌరీచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందని, వీటిని నాటడమే కాక వాటి సంరక్షణ కూడా మనం తీసుకోవాలని అన్నారు. ప్రపంచంలో చాలా జీవరాశులు చెట్ల మీద ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు. మనుషులు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ను అవి తీసుకొని మనకు అవసరమైన ప్రాణవాయువును చెట్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన చెట్ల పెంపకంలో చిన్నారులను కూడా భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. ఈసారి అమ్మ పేరుతో మొక్కను నాటడం వల్ల వారు ఆ మొక్కను రక్షించే బాధ్యతను తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం వల్ల మన రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ను 50% పెంచే దిశగా వన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 4% మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయని, అటవీ వెలుపల గ్రీన్ కవర్ 1.8% మాత్రమే ఉందని అన్నారు. జిల్లాలో ఉన్న పచ్చదనాన్ని 33% పెంచేలా కృషి చేయాలని అన్నారు. పర్యావరణం పట్ల మనకున్న దృక్పథం మారాలని అనంతరం అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను పాణ్యం శాసనసభ్యులు, డిఎస్ఓ, రిజిస్టర్ తదితరులు ఆవిష్కరించారు. అంతకుముందు రాయలసీమ విశ్వవిద్యాలయ ఆవరణలో అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు, డిఎస్ఓ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం అటవీశాఖ వారు ఏర్పాటు చేసి సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వై హరిప్రసాద్ రెడ్డి, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పివి సుందరానంద్, ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు, గ్రీన్ కోఆర్డినేటర్ రాజశేఖర్, రాజకీయ పార్టీ ప్రతినిధులు హర్షద్, రాంబాబు, చిన్నారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో జీవరాశులు చెట్లు లేకుంటే బతకలేని పరిస్థితి ఉంది. అవి మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ను అవి గ్రహించి మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను మనకి ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటుతూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఇప్పుడే వాతావరణం చాలా కలుషితమైపోతూ ఉంది. వీటికి మనకి చెట్లు ఎంతో అవసరము. అందుకే ఈరోజు అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో పిల్లలను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి దీంట్లో ఒక చెట్టు నాటితే దాన్ని నా చెట్టుకు నీళ్లు పోయడము, వాటిని సంరక్షించుకోవడము, అలాగా వాళ్ళకు కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది దానిపైన అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా అందరినీ, ఎక్కడ ఇంటి దగ్గర కానీ అలాగే స్కూళ్ళలో కానీ ఆఫీసుల్లో కానీ మనము విరివిగా చెట్లు ప్రభుత్వ స్థలాల్లో రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మనకి రోడ్డు వైడనింగ్ కానీ చాలా చెట్లు పెద్ద పెద్ద వృక్షాలను కొట్టేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దాని స్థానంలో మళ్ళీ మీ మొక్కలు నాటాలని కూడా నేను కోరుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యమై దీన్ని బాగా ముందుకు తీసుకురావాల. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన జరగాలని కూడా కోరుకుంటున్నా. అలాగే ఈ రోజే అన్ని చోట్ల అన్ని జిల్లాల్లోనూ కూడా మనం ప్రోగ్రాన్ని అందరి ప్రజాప్రతినిధుల సమక్షంలోనూ అందరితోనూ చేసి ప్రారంభించమని చెప్పారు. సో దానికోసంగా మనం కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీలో ఇక్కడ ఈ వన మహోత్సవం ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఇక్కడ ఈ పిల్లలతోనూ అందరితోనూ కలిపి ఇక్కడ 2000 మొక్కలు నాటడం జరిగింది. సో అందరూ కూడా మన కర్నూలు జిల్లాలో మనకున్న గ్రీన్ కవర్ ఓన్లీ 7% ఉంది. మనము ఎక్కడైనా కానీ ఒక పర్యావరణంలో 33% గ్రీన్ కవర్ ఉంటే అది
అక్కడ ఉన్న ఆవరణ వ్యవస్థకు చాలా మంచిదిగా ఉంటుంది. సో మన కర్నూలు జిల్లా కవర్ని మనము 7% నుంచి 33%కు మనం పెంచాలంటే చాలా మొక్కలు నాటాలి. ఏటా నియర్లీ ఒక 1% గ్రీన్ కవర్ పెంచాలన్నా కూడా 25 లక్షల మొక్కలు నాటాలి. సో ఉన్న అటవులను కాపాడుకుంటూ అటవీ వెలుపల ఉన్న భాగంలో మనము మొక్కలు ఎక్కువగా నాటితే ఉన్న మన ల్యాండ్లో మనకు గ్రీన్ కవర్ బాగా పెరుగుతుంది. సో అది పెంచడానికి అందరూ కూడా అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో బాగా పాల్గొంటారని ఈ విధంగా దీని నుంచి నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్లే పాణ్యం నియోజకవర్గంలోని బోర్వకల్ ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి తెలిపారు. కర్నూలులోని ఎమ్మెల్యే ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని ఆమె తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా బోర్వకల్ను ఇండస్ట్రియల్ హబ్గా ప్రకటించి నిధులు సైతం కేటాయించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో పరిశ్రమల అభివృద్ధికి నోచుకోలేదని కేవలం రియల్ ఎస్టేట్ దందాలు భూ కబ్జాలు జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు. బోర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కోసం కేంద్ర ప్రభుత్వం 2,780 కోట్ల నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బోర్వకల్ ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడడం వల్ల పరోక్షంగా లక్షల మందికి, ప్రత్యక్షంగా 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్కడ సోలార్ పవర్ కొట్టడము, అంతేకాకుండా ధ్వంసం చేయడం, ఏదైతే గతంలో ఏరియా హాల్ పెట్టుకొని ఇనాగ్రేట్ చేయడము, కట్టిన వాటికి రంగుల అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీకు అందరికీ తెలుసు, సెంట్రల్లో మనకి జూలైలో 23వ తేదీ బోర్వకల్ను ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము అని ప్రకటించడం జరిగింది. చెప్పిన 50 రోజులు జరగబోతా ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వము పూర్తిగా విస్మరించింది. గత 5 ఏళ్లలో కూడా ఎన్నో చేయొచ్చు, కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వెంటనే 50 రోజుల్లోనే వీటిపై అడుగులు వేయడం చాలా సంతోషించదగ్గ విషయము. కాబట్టి ముందు ముందు కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు, ఇంకా ఎంతో డెవలప్మెంట్ అవుతుంది. మనం గతంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది, కానీ ఈ గత ప్రభుత్వం వల్ల చాలా వెనక్కిపోవడము మనం చూసాము. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా మనకు అందరికీ అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వము మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది సెంట్రల్లో. దీనికి మన వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా నిధులు మంజూరు చేసిన ఘనత మన కేంద్రం ఇస్తా ఉంది. కాబట్టి వీటి వెనుక మన కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వం, మన అందరి కృషి, అన్ని పార్టీలు ఏకంగా ఈ రాక్షస పాలన అంతమొందించాలి, ఈ సైకో పాలన పోతేనే మన రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతోనే మనమందరం కలిసి పనిచేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కేంద్రం కూడా మనకు నిధులు మంజూరు చేస్తా ఉంది. ఇంత త్వరితగతిన ఇంత చేస్తా ఉందంటే కేంద్రం నుంచి మనకి ఎంత సపోర్ట్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ముందు కూడా మన రాష్ట్రము ఇంకా ప్రగతి పదంలో నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ నిధులు మంజూరు చేసినందుకు నేను నరేంద్ర మోదీ గారికి, అలాగే నిర్మలా సీతారామన్ గారికి, అలాగే తన కృషితో, చొరవతో, తన అనుభవంతో ఈ నిధులు తీసుకొని వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం కార్యక్రమాన్ని మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన అధికారులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, వైస్ చైర్మన్ కోట్రికే హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ జయరాం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫణిరాజ్, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సార్ ఒక్కసారి అంత కెమెరా సార్ అట్లా మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కలిసి కూడా మనం కింద ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మనం గ్రీనరీ డెవలప్ చేసుకోవాలి. దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తద్వారా వర్షాలు పడే మంచి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల చెట్టు కొట్టేస్తున్నాం, పొల్యూషన్ అవుతుంది, బాగా పొల్యూట్ అవుతుంది. దాంతోపాటు వర్షాలు కూడా రావట్లేదు. ఎందుకంటే చెట్లు బాగుంటే వాతావరణం చల్లగా ఉంటుంది, చెట్టు కూడా మేఘాలు ఆకర్షించుకొని వర్షం పడే పరిస్థితి ఉంది. అవన్నీ ఏర్పాటు చేయాలి. కాబట్టి తప్పకుండా అందు కూడా పెద్ద ఎత్తున మీరైతే కొత్త ఇంటి కట్టుకుంటారో ప్రతి ఇంటికి చెట్లు నాటుకోవాలి. ఒక పద్ధతి మీద పోతే మనగా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. మనకు కూడా సకాలంలో వర్షం పడే ఫ్యూచర్లో సకాలంలో వర్షం పడే అవకాశం ఉంది. మనకు వర్షాలు లేవు, మన ఋతువాలు మర్చిపోయినాం. సముద్రంలో తుఫాను పెడితే వర్షాలు వస్తున్నాయి. అటు పరిస్థితి లేకుండా అందాక కష్టపడితే ఒక 5-10 ఏళ్ళలో తప్పకుండా మనకు నైరుతి పవనాలు వస్తే మనకు ఋతువాలు వస్తాయి. తద్వారా వర్షం వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ అందరూ కూడా నా రిక్వెస్ట్ అంటే ఈ కార్యక్రమంలో జీవితం చేయాలి. అందరూ కూడా రేపు పొద్దున ప్రతి ఇంటి ముందు చెట్లు ఆడుకుంటూ జరుపుకొని దాన్ని కాపాడితే మన ప్రాంతం బాగుంటుంది, మన ఏరియా బాగుంటుంది, మన శాసనం చెప్పి ఆ తరఫున డోర్ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు తెలియజేసుకుంటా అంతా కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలో రాయలసీమ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ హర్షద్ పాల్గొని మాట్లాడారు. ఎందుకంటే వన మహోత్సవం అన్న కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ కార్యక్రమం మా బాస్ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకు ఒక 2-3 రోజుల ముందు ఈ కార్యక్రమం జరగడం అన్నది మా అధినేత గారి పుట్టినరోజు వారవస్థల్లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఎందుకోసమంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు. ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే అమ్మకన్నా 10 ప్రేమ, నాన్నకన్నా 100 ప్రేమ, ఓ చెట్టు నీడ కన్నా కమ్మదనం. అతని ఆలోచనలు వేరు, ఆయన స్థాయి కూడా వేరు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి హర్జన బస్తీవాసుల నోటీసుల గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బస్తీవాసులకు హామీ ఇచ్చారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన కోసం మేయర్ అస్మాత్పేట్ బోయిన్ చెరువును అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఓల్డ్ బోయినపల్లి హర్జన బస్తీవాసులు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. నగర మేయర్గా ఇక్కడి ప్రజల అవస్థలు తనకు తెలుసునని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు. అనంతరం కార్పొరేటర్ ముద్దం హరిజన బస్తీవాసులకు అండగా ఉంటానని చెప్పారు. ఇళ్ల రక్షణ కోసం హైడ్రాతో పోరాటం చేస్తానని, అవసరమైతే ఈ బస్తీలోనే నిద్రిస్తానని వారికి భరోసా కల్పించారు. మేమందరం ఉన్నాము, తప్పకుండా ఇచ్చిన కాబట్టి ఇచ్చిన కదమ్మా. ఇప్పుడు 15 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యే గారు మేము కోర్టు పైసలు ఇచ్చి కోర్టు కేసు కూడా కొట్లాడినాము. ఇక్కడ ఈ అంజనార్ గారు అధికారులు ఇప్పుడు మనం ఇచ్చినా కానీ మేము ఉన్నాము, మాట్లాడతాము. సీఎం గారు తీసుకుంటాం, ఎమ్మెల్యే గారు మేము ఉంటాము. తప్పకుండా మీకు న్యాయం చేసేదాకా పోరాటం చేస్తాం. మీరు బేపకాడు, మీరు భయపడు, జ్వరం వచ్చిందాను
మేము కూడా ఇప్పుడు నిన్న కూడా ఇంట్లో వెళ్ళుకొచ్చినాం. మీ అన్ని కాపాడాలని చెప్పినాం అంతే, వేరే పని లేదు. పార్టీతో సంబంధం లేదు, ఎక్కువ సంబంధం లేదు. ఈ గరీబ్ కూడా జాగాలన్నీ కాపాడాలని ఉద్దేశం, ఇంకా వేరే ఉద్దేశం లేదు. మీకంటే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. మిలాదున్ నబీ ఏర్పాట్లపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, అర్కర్ వేణుగోపాల్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, ఉన్నతాధికారులు, వక్ఫ్ బోర్డు చైర్మన్, సభ్యులు, ఇతర ముస్లిం ప్రతినిధులు హాజరయ్యారు. పంచాయతీకి తాళం వేసిన మహిళలు. కోనసీమ మకిలీపురం మండలం రామరాజులంక గ్రామంలో తాగునీటి సమస్యపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదంటూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కొలన్పాక జైన మందిరాన్ని సందర్శించిన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలన్పాక జైన దేవాలయాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఆయనకు జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. కొలన్పాకలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని అభిషేక పూజలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్
వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్ర గవర్నర్కు స్వాగతం పలికారు. తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో మహిళలు స్వాగతం పలికారు. पीछे हटो जी और पीछे हटो जी भाई, अरे पीछे हटो सर। आइए, हाँ ठीक है सर, थैंक यू। ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्युवाणाय श्रीमदेन्द्राय श्री आदिश्वर भगवान धूप में जामे स्वाहा। पुनः श्री आदिश्वर भगवान की जय, साचा देव की जय। అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ను జిల్లా వైద్యాధికారి సీజ్ చేసిన ఘటన కుక్కుట్పల్లి కేబీహెచ్పీ కాలనీలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కేబీహెచ్పీ కాలనీ 5వ ఫేజ్లో అనుమతులు లేకుండా డాక్టర్ సుగ్నాస్ ప్రీమియర్ డెర్మటాలజీ క్లినిక్ను హాస్పిటల్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం అధికారులు క్లినిక్లో తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ నిర్వాహకుడు ఉపయోగించిన అనుమతి పత్రం నకిలీ పత్రంగా గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి మాట్లాడుతూ గత 12 నెలలుగా ఈ క్లినిక్లో ఎటువంటి అనుమతులు లేకుండా ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారని డిఎంఎండ్హెచ్ఓ వెల్లడించింది. సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల గురించి ఆరా తీస్తుంటే ఫేక్ డాక్యుమెంట్స్ను చూపిస్తున్నారని, దీనితో ఈ క్లినిక్ను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. రాలేదని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే సీజ్ చేయడం జరిగిందని, హాస్పిటల్ నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ మెడికల్ వర్కర్ ఇక్కడ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నడుపుతున్నారు. ఇక్కడ దాదాపు గత 11 నెలల నుండి నడుస్తుంది. రికార్డు చూస్తున్నాం మేము. వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. పర్మిషన్ కాపీ ఏదన్నా ఉందా అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఒకటి చూపించారు. బట్ దట్ వాజ్ ఎ ఫేక్ డాక్యుమెంట్ విచ్ వాజ్ నాట్ ఇష్యూడ్ బై అవర్ ఆఫీస్. అది కూడా మార్చిలో పోలీస్ కంప్లైంట్ ఇస్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ యువర్ పిఐ కెన్ టాక్ టు అండ్ మార్చిలో అది ఇచ్చినట్టు ఉందండి సర్టిఫికెట్. అది పాత డిఎంఎండ్హెచ్ఓ అంటే అక్టోబర్ కన్నా ముందు ఉన్న డిఎంఎండ్హెచ్ఓ సైన్తో మార్చిలో ఇచ్చినట్టు ఒక కాపీ ఉంది. అండ్ దట్ ఆల్సో అది మా దగ్గరది కాపీ కాదు. అండ్ వీళ్ళ నుండి మాకు ఎలాంటి అప్లికేషన్ కూడా రాలేదు పర్మిషన్కి. సో ఇల్లీగల్గా నడుపుతున్నారని ఇది సీజ్ చేయడం జరిగిందండి. సీజర్ నోటీస్ ఇచ్చాము, వాళ్ళు తీసుకోవట్లేదు. మేము సీజర్ నోటీస్ ఇక్కడ పేస్ట్ చేసాము. అండ్ పోలీస్కి కూడా ప్రజెన్స్లో చేసాము. మేము ఇది పోలీస్ కూడా ఒక కాపీ ఇచ్చాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అండ్ హైయర్ అథారిటీస్ కూడా ఒక కాపీ సర్వ్ చేస్తాము. కర్నూలు మండల వ్యవసాయ అధికారి విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని కొంగన్పాడు, ఎర్రగుడి, రామకృష్ణాపురం, పంచలింగాల గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కర్నూలులోని పవన్ ట్రేడర్స్ లక్ష్మయ్య షాప్లో గత 20 సంవత్సరాల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని, ఎలాంటి నష్టం జరగలేదని రైతులు తెలిపారు. వ్యవసాయ అధికారి విశ్వనాథ్ 2020 సంవత్సరంలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులను దౌర్జన్యంగా బయటకు పంపారని రైతులు తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి విత్తనాలు తీసుకొని పంట వేస్తే తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. ప్రస్తుతం విశ్వనాథ్ విజిలెన్స్ శాఖలోకి వస్తే విత్తన డీలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు స్పందించి విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. 20వ తారీఖున
పవన్ ట్రేడర్స్కు మేము విత్తనాలకు వచ్చినాం. మా కర్నూలు మండల వ్యవసాయాధికారి విశ్వనాథం గారు రైడ్ ఆయనకి చెక్ చేయడానికి వచ్చినాడట. మాకు తెలియదు, ఆయన ఆఫీసర్ అయ్యేది కూడా తెలియదు. మీకు విత్తనాలు లేవని చెప్పి మమ్మల్ని బయటకు దొబ్బినాడు. దొబ్బితే మేము ఆయనతో కొట్లాడాలనుకున్నాం. తర్వాత మన పవన్ ట్రేడర్స్ ఆయన సారు లేదు, ఆయన ఆఫీసరు మనదేం తప్పలేదు కదా, ఎందుకు అంటే విత్తనాలు లేవని చెప్పి మమ్మల్ని బయటకు దొబ్బినాడు. మేము అప్పుడు ఆ రోజు తెలంగాణ పోయి విత్తనాలు తెచ్చుకున్నాము. తెలంగాణ విత్తనాలు మనకు పని చేయలే, పంట రాలే. ఈ విశ్వనాథం అరాచకాలు అరికట్టాల, మెయిన్ విశ్వనాథం గారి అరాచకాలు అరికట్టాల. అంటే ఇప్పుడు ఆయన విజిలెన్స్లోకి వస్తే ఇప్పుడు ఆయన ఆమ్యాలకే ఆయన వస్తున్నాడు విజిలెన్స్లోకి. రేపు వచ్చినాడు అనుకో వీళ్ళ మీద పడతాడు. వీళ్ళు రైతులకి వీళ్ళు అన్యాయం చేయాల్సి వస్తుంది. దీని మీద కొంచెం ఆఫీసర్లు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. మాకు గత 20 సంవత్సరాల నుంచి ఈ షాపులో మేము విత్తనాలు తీసుకునేటోళ్ళం. కనీసం ఆయన ఎంక్వైరీ చేయకుండా ఏ తప్పు చేసినాడో వాళ్ళు చూసుకోవాలా. రైతులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది ఆయనకు, ఏం పైచాచిక ఆనందం పొందినాడు. ఆ సంవత్సరంలో కొన్ని లక్షల మంది రైతులం తెలంగాణ రాష్ట్రంలో పోయి తెచ్చుకుంటే కల్తీ విత్తనాలు ఇచ్చి మా పంటల నష్టం మేము నష్టపోయినాము. ఆయన ఏం పైచాచిక ఆనందం పొందినాడు, ఆయన. మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్ లేక వచ్చి మళ్ళీ ఈ కల్లూరు మండలంలోకి వస్తున్నాడు. వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది కదా, రైతులకు ఇబ్బంది పెట్టడానికే కదా వస్తున్నాడు. అటువంటి ఆఫీసర్ని తీసుకోవడానికి ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నది రైతుల మళ్ళీ కలిసి. మా పేరు కృష్ణగిరి మండలం ఆమ్లెట్ విలేజ్ రామకృష్ణాపురం గ్రామం. నేను ప్రజెంట్గా ఇప్పుడు సర్పంచ్, టీడీపీ సర్పంచ్ అనమాట. నేను ఒక 8 సంవత్సరాల నుండి పవన్ ట్రేడర్స్ దగ్గర విత్తనాలు వాడుతున్నాము. ఆయన దగ్గర ఎటువంటి మనకి ఇబ్బంది ఏం లేదు ఇంతవరకు. అతను వచ్చి ఎవరో విశ్వనాథం అంట, ఆయన వచ్చి లాక్ చేసి అందరిని దొబ్బి ఇచ్చేసాడు. ఆ దొబ్బడం వల్ల మేము అంత తెలంగాణకు పోయి విత్తనాలు తెచ్చుకున్నాం, బాగా లాస్ అయినాం. ఈయన మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్లోకి పోతున్నాడు విశ్వనాథం అనే ఆఫీసరు. ఆయన వచ్చి మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూటర్ని, ఈ డీలర్స్ని ఎంత ఇబ్బంది పెడతారో తెలియదు. కాబట్టి పై అధికారులకు మేము చెప్పేది ఏమంటే వీటిని కొంచెం కంట్రోల్గా అదుపులో పెట్టాలని కోరుతున్నాం. సమాప్తం. నమస్కారం.